ఇక్కడ సమస్య ఎక్కడ పెరిగిపోతుందయ్యా అంటే, కష్టపడేటటువంటి తత్వం ఉన్నవాడి గురించిన ప్రచారం కరువైపోతుంది. ఇక్కడ నిన్న కాక మొన్న ఒక ప్రైవేట్‌ది 'విక్రమ్' రాకెట్ లాంచ్ చేశారు గదా! ఆ అబ్బాయి గొప్పతనం అంటే, మనం ఈ 100కి 90 మార్కులొస్తేనే బతుకుతాం, 95 మార్కులొస్తేనే బతుకుతాం, లేకపోతే లేదనేటటువంటి ఒక పనికిమాలిన భ్రమలో ఉన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు గణితంలో 51 మార్కులు మాత్రమే ఫస్ట్ మ్యాథ్స్‌లో. ఐఐటీ సీట్ పొంది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నిర్వహించినటువంటి పవన్ కుమార్ చంద్ర 1991లో పుట్టాడు. విశాఖపట్నంలో పెరిగాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం మ్యాథ్స్ మీద ఇష్టం పెంచుకునేదాకా అతనికి వీక్‌నెస్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మ్యాథ్సే. అప్పుడొచ్చిన ఆ పట్టుదల ప్రేరణతో 2007లో మెకానికల్ ఇంజినీర్‌లో డ్యూయల్ డిగ్రీ కోసం సీట్ సంపాదించి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరాడు. 2012లో ఇస్రోలో చేరి జీఎస్ఎల్వీ మార్క్ 3 హెవీ లిఫ్ట్ వెహికల్‌లో పనిచేశాడు. దేశంలో దాదాపుగా ప్రైవేట్ రాకెట్ పరిశ్రమ నిర్మించాలని అప్పటి నుండి ఆలోచన వచ్చింది. ఎందుకంటే బయట దొరకట్లేదన్నటువంటిది గుర్తించి 2018లో తోటి ఇస్రో ఇంజనీర్ నాగభరత్ ఢాకాతో కలిసి హైదరాబాద్లోని స్కై రూట్ ఏరోస్పేస్ స్థాపించాడు. దీనిలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ఇతర వెంచర్ క్యాపిటల్ సంస్థలు కూడా పెట్టుబడి పెట్టాయి. 2020 నాటికి వీళ్ళు భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్గా నిర్మించిన రాకెట్ ఇంజిన్ పరీక్షించారు. స్కై రూట్ ఆ తర్వాత భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అయిన విక్రమ్ ఎన్స్ని విజయవంతంగా ప్రయోగించింది. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ $1 బిలియన్, అంటే దాదాపు 10,000 కోట్లు. అన్ని ప్రభుత్వ సంస్థల చేతుల్లోనే ఉండాలి అనేటువంటి సందర్భంలో ఇది ఇస్రోలో జరుగుతున్న మార్పులు ఏదైతే సైంటిస్టులు వెళ్ళిపోతున్నారని చెప్పే దాంట్లో అసలు వాస్తవాలు ఇవి.